ఎక్కడో ఒక చోట ఏదో ఒక గోడ కూలడము లేదంటే కట్టడాలు కూలడము చాలా ప్రాణ నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరొక ఘటన అలాంటిది మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ పైకప్పు కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఈ పైకప్పు కూలిందంటూ తెలుస్తోంది. నిజాం కాలంలో నిర్మించిన భవనం కావడంతో భారీ వర్షాలకు పైకప్పు పూర్తిగా నానిపోయి కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం కూలిందంటున్నారు స్థానికులు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కలెక్టరేట్ భవనాన్ని ఇంకా కొనసాగించడం ఎంత ప్రమాదకరం. ఏదో ఒక సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్న భయం ఖచ్చితంగా ఉంది. అందులోనూ ప్రభుత్వ అధికారులు కూర్చునేటువంటి కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయమే ఇలా కూలిపోయిందంటే ఆ క్షణంలో అదృష్టం కొద్దీ అక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండేది. నిండు ప్రాణాలు బలయ్యేవి, ఖచ్చితంగా బలయ్యేవి. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం అధికారులు కనీసం వాళ్ళు ఉండేటువంటి కార్యాలయాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఎలా, ఇక మా గురించే పట్టించుకుంటారు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి. ఒకసారి మాట్లాడదాం. రవి, ఏ సమయంలో ఇది కూలిపోయింది? అక్కడ ఆ టైంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటున్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిదట కదా, ఎలా యూజ్ చేస్తున్నారు? ఇంకా అధికారులు ఏమంటున్నారు దీని మీద? ఎస్ నందు, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఏదైతుందో ఆ కలెక్టరేట్ చాలా పురాతన కాలం, అంటే 1955, 56 సంవత్సరంలో ఆ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది. అప్పుడే ఓపెన్ అయిన పరిస్థితి. ఆసిఫాబాద్ నుంచి కలెక్టరేట్ ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కు తరలించిన పరిస్థితి. అప్పుడు ఏదులాపురం అని దానికి పేరుండే. అయితే ఈరోజు సాయంకాలం సమయంలో కరెక్ట్ 8 గంటల సమయంలో ఆ కలెక్టరేట్ కూలినట్టయితే ప్రాథమికంగా చెప్పింది. కలెక్టరేట్ లో ఉన్న ట్రెజరీ విభాగం ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న కింది ఫ్లోర్ అంతా కూలిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఎవరు లేకపోవడం, 7 నుంచి 8 మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఎవరు అక్కడ లేకపోవడం ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు కూడా రద్దీగా ఉండే కలెక్టరేట్ ట్రెజరీ విభాగం ఏదైతుందో ఎప్పుడు కూడా బిజీ ఉంటుంది. ఆ బిజీ సమయంలో జనాల ఫ్లోటింగ్ కూడా ఉంటుంది. దీని కారణంగా ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంటే ఫ్లోటింగ్ లేని కారణం అప్పటికే సమయం అయిపోవడం, దీనివల్ల ప్రమాదం జరగలేదు. అయితే వరుసగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. వర్షాలు పడడం, వర్షాల అంశంలో కొంత ఇబ్బందికరంగా మారిన విషయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసిన విషయం కూడా తెలిసింది. అయితే ఇప్పటికే ఈ కలెక్టరేట్ లైవ్ టైం అయిపోయిందని పలువురు అధికారులు ప్రపోజల్ పంపిన పరిస్థితి. ప్రపోజల్ పంపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడింది. నూతన ప్రభుత్వంలో 55 కోట్ల రూపాయలతో సర్వే నంబర్ 72లో సమీకృత భవనానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి. పనులు ప్రారంభించిన దశలోనే ఆగిపోయిన పరిస్థితి కూడా కనబడింది. ఎందుకు అంటే పిల్లర్ దశలోనే పనులు ఆగిపోయినాయి. దానికి ఆగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే గుత్తేదారు ఉన్నాడో కాంట్రాక్టర్ కు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఇబ్బందికర పరిస్థితి మారిందనే ఆగిపోయిన పరిస్థితి కనబడింది. అయితే 55 కోట్ల రూపాయలతో నూతనంగా కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం చెప్పినా ఇప్పటి ప్రభుత్వం కనీసం దాని మీద ఫాలోఅప్ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కూడా దీనిపై నిండుగా కనబడుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ కలెక్టరేట్ కూలడం ఒక రకంగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఇప్పటి వరకు ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. సమావేశం అనంతరం కానీ కలెక్టరేట్ అంశం మీద కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు ఏదన్నా మాట్లాడతారా ఏంటి అనే కోణంలోనైతే వేచి చూడాలి నందు. రైట్. అంటే పూర్తిగా మనకి విజువల్స్లో కనిపిస్తుంది చాలా భాగం కూలిపోయింది, పూర్తిగా టాప్ అంతా కూడా పూర్తిగా కూలిపోయింది. మరి రేపటి నుంచి కార్యకలాపాలన్నీ ఎలా చేస్తారంటారు రవి? ఆల్టర్నేట్ ఏమైనా ఉందా అక్కడ?
నందు, ప్రధానంగా కలెక్టరేట్ కు సంబంధించిన అంశంలో ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితి. అధికారులు కూడా చాలా క్లియర్ గా ఈ కలెక్టరేట్ పని అయిపోయింది, ఏ క్షణమైనా డిమాలిష్ చేయవలసిందే, ఏ క్షణమైనా కూలవచ్చు, వెంటనే అది పూర్తి చేయాలని చెప్పారు. అయినప్పటికీ నిర్లక్ష్యం వహించినట్టు నిండుగా కనబడింది. దీంట్లో పాలకులతో పాటు అధికారులు, జిల్లా స్థాయి అధికారులది కూడా నిర్లక్ష్యం నిండుగా కనబడింది. దీంతో పాటు రేపటి నుంచి ట్రెజరీ విభాగం ఏదైతే ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఉండే ట్రెజరీ విభాగం ఎట్లా రేపు పొద్దున వీళ్ళ కార్యకలాపాలు కొనసాగుతాయి ఏంటి అనే కోణంలో అయితే చూడాలి. వీళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే అక్కడే జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇంతకుముందు చాలా విభాగాలు ఆ ప్రాంతంలో అంటే ఆ చుట్టుపక్కల ఆఫీసులు ఉండేవి. జెడ్పీ ఆఫీస్ కావచ్చు, పక్కనే జెడ్పీ ఆఫీస్ ఉంటుంది, దాని ముందే ఆ పిఆర్ ఆఫీస్ ఉంటుంది, అటు పక్కనే ఇటు పెనుగంగా ఆఫీస్ ఉంటుంది. ఇలా పలు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఏదన్నా రేపు అర్జెంట్ గా తరలిస్తారా, లేదంటే ఇతరత్ర ఇంకేదైనా ఆఫీస్ కు తరలిస్తారా, ఇటువంటి అంశాల్లోనైతే ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఏదో ఒక ఆఫీస్ లో అడ్జస్ట్ చేసే అవకాశం అయితే మెండుగా కనబడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంలో జిల్లా కలెక్టర్ కూడా పలుసార్లు ప్రభుత్వానికి ఈ అంశం గురించి చెప్పే ప్రయత్నం కూడా జరిగిందని తెలిసింది. అయినప్పటికీ దాని ఫైల్ కు సంబంధించిన మూమెంట్ ముందుకు జరగలేదు, పనులు ముందుకు జరగలేదు, బిల్లుకు సంబంధించిన అంశం కూడా చర్చ జరగలేదు. ఇలాంటి పలు అంశాలతో ఇబ్బంది కలిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా ఇది జరగడం ఒక అందరినీ ఇటు ఉద్యోగులను కలిసివేసిన ఘటనగా మారింది. రవి, అప్రాక్సిమేట్ గా ఎంతమంది పనిచేస్తుంటారు ఇప్పుడు ఆఫీస్ లో ప్రతిరోజు? ట్రెజరీ ఆఫీస్ లో దాదాపుగా 50 నుంచి 55 మంది పనిచేస్తారు. అంతా కూడా 46 విభాగాలకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఇటు ట్రెజరీ ఒక ముఖ్యమైన అంశం. దాంట్లో ఆ పూర్తి విభాగం అంతా కూడా కూలిపోయిన పరిస్థితి. లోపటి వరండా కావచ్చు, ఆఫీస్ కావచ్చు, దాంతో పాటు పూర్తి దానికి సంబంధించినంత కూలిపోయిన పరిస్థితి. దాంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మామూలు వర్షం పడుతుంది. మామూలు వర్షం కారణంగా కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడింది. భారీ స్థాయిలో నష్టం జరిగింది. ఆ రికార్డు సంబంధించి కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అందులో ఉన్న బీరువాలు కావచ్చు, రికార్డ్ అంతా కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కంప్యూటర్స్ సంబంధించిన అంశంలో హార్డ్ డిస్కులు అవి అంతా కూడా పనిచేసినప్పటికీ ఒకవేళ నైట్ లో కనుక వర్షం పడితే అవి కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం అయితే ఉంది నందు. రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం చూస్తున్నాం ఒక ప్రభుత్వ అధికారులు ఉండేటువంటి భవనం, ప్రతిరోజు 50 నుంచి 60 మంది వరకు ఆ భవనంలో పనిచేస్తూ ఉంటారు. అలాంటి భవనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినటువంటి భవనంగా తెలుస్తుంది. ఇంకా అదే భవనంలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. రోజు 50 నుంచి 60 మంది అక్కడ ఉంటారు. సామాన్య ప్రజలు ఎలాగో వచ్చే వెళ్తుంటారు. ఒకవేళ కనుక పగటిపూట డే లైట్లో ఈ ఘటన కనుక జరుగుంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండేది ఒక్కసారి మనం ఊహించవచ్చు. పెద్ద భవనం, భారీ భవనం మనకు క్లియర్గా కనిపిస్తుంది. చుట్టుపక్కల ఆ చుట్టూ రౌండ్గా రూమ్స్ కనిపిస్తున్నాయి, చుట్టుపక్కల మధ్యలో టాప్ సీలింగ్ మనకు కనిపిస్తుంది, కూలిపోయినటువంటి సీలింగ్. సో పూర్తిగా ఆ టాప్ అంతా కూడా కూలిపోయింది. ఒకవేళ ఆ సమయంలో మనుషులు ఉండుంటే నిజంగా ప్రాణాలతో బయట పడగలిగే వాళ్ళ, ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కనీసం ఊహకు కూడా అందడం కష్టమే. ఎందుకని అధికారులు ఇలాంటి విషయాల్లో ఇంత జాప్యం చేస్తున్నారు? బయట అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. చాలా బిల్డింగ్స్కి అధికారులు ఆ బిల్డింగ్స్ యొక్క ఏజ్ అయిపోయినప్పటికీ కూడా, ఇక ఆ బిల్డింగ్స్ పాతబడిపోయినప్పటికీ కూడా, అయ్యే ఫిట్నెస్ లేకపోయినప్పటికీ కూడా ప్రాపర్గా వాటి గురించి పట్టించుకోక వాటిని డిమాలిష్ చేయకుండా చాలా సందర్భాల్లో చాలామంది ప్రాణాలు పోయినటువంటి ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో కూలిపోయింది. కనీసం అధికారులు ఈ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? అయితే ఇప్పటికే ఒక కార్యాలయం కట్టాలని ప్లాన్ చేశారని, కాకపోతే కాంట్రాక్టర్ సరిగా దొరక్కనో, బిల్లులు రిలీజ్ అవ్వకనో, ఆ విషయాల్లో కొంచెం గందరగోళం ఉండడం వల్ల అది ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఎక్కడుండి వాళ్ళు పని చేయగలుగుతారు? ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా ఉంటే అధికారులు ఉండొచ్చు, సామాన్య ప్రజలే ఉండొచ్చు, ఏదైనా పని మీద అక్కడికి రావచ్చు. ఎంత భారీ నష్టం జరిగి ఉండేది, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చేది.
ఆ తర్వాత ఎవరిని బ్లేమ్ చేసి మాత్రం ఏం ఉపయోగం? ప్రభుత్వ భవనాలే సరిగా చూసుకోలేకపోతే రేపు ప్రజల గురించి పట్టించుకునే తీరిక ఇంకెక్కడుంటుంది? ప్రజలకు ఏదైనా పని కావాలంటే ఎలా చేయగలుగుతారు? ఖచ్చితంగా ఈ విషయంలో మరొకసారి ఆలోచించాలి. వీలైనంత త్వరగా కొత్త భవనం నిర్మించాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఇప్పుడంటే త్రుటిలో ప్రమాదం తప్పింది, ఇంకెక్కడైనా ఇలాంటి భవనాలు కనుక ఉంటే వీలైనంత త్వరగా వాటి విషయంలో చర్యలు తీసుకోవాలి. ఆల్టర్నేట్గా ఏదైనా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సుదీర్ఘకాలం పాటు వర్షాలు పడుతున్నాయి కాబట్టి, భారీ వర్షాలు పడుతున్నాయి, ఖచ్చితంగా పాత భవనాలు గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటుంది ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.